హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం భారత భూభాగం నుంచి రామేశ్వరానికి మధ్యలో సముద్ర మార్గం ద్వారా ఏర్పరిచిన పంబన్ బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం. తమిళనాడు నుంచి రామేశ్వరానికి వెళ్ళటానికి సముద్రం ఉండటం వల్ల సముద్ర మార్గంలో ఈ రైలు వంతెనను అప్పటి బ్రిటిష్ కాలంలో 1911లో ప్రారంభించి ఫిబ్రవరి 24, 1914లో ప్రారంభించారు. ఈ వంతెన మొత్తం 143 స్తంభాలు తోటి నిర్మించారు. ఈ వంతెన అప్పట్లో జర్మన్ టెక్నాలజీతో నిర్మించారు. దీని పొడవు మొత్తం 2.08 కిలోమీటర్స్. అప్పట్లో విద్యుత్ తోటి నడిచే రైళ్లు లేవు కాబట్టి డీజిల్తో నడిచే రైళ్లు మాత్రమే వెళ్ళాయి. ఈ వంతెన ప్రత్యేకత, వంతెన మధ్యలో రెండుగా విడిపోయి పైకి లేస్తాయి. ఎందుకంటే ఓడలు, స్టీమర్లు, పడవలు వెళ్ళటానికి వీలుగా ఇట్లా డిజైన్ చేసి నిర్మించారు. ఇది డబుల్ లైన్ ఎలక్ట్రికల్ ఇంజన్ల ద్వారా ట్రైన్స్ నడుస్తాయి. అదేవిధంగా పాత బ్రిడ్జి మీద ట్రైన్స్ 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిచేవి కాదు. ఇది లేటెస్ట్ టెక్నాలజీ వలన గంటకి 80 కిలోమీటర్ల ద్వారా ప్రయాణించవచ్చు. సముద్రపు నీరు, గాలుల వలన ఐరన్ తుప్పుపడుతుందని దీంట్లో మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఒక్కసారైనా ఈ బ్రిడ్జి మీద ట్రైన్లో వెళ్ళండి, మంచి అనుభూతిని పొందుతారు. మన యొక్క వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.